పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లివ్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య 17వ ఆదివారమును కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. క్రీస్తు పూర్వం 470వ సంవత్సరం నుండి 399 వరకు జీవించాడు సోక్రటీస్. ఏథెన్స్ నగరంలో ప్రజలు డబ్బు, అంధకార శక్తులతో, తాగుబోతు శక్తులతో, ఇంకా అందచందాలతో, హోదాలతో, వీటి వెనకాల పరిగెత్తుతూ చీకటి సంబంధకులుగా జీవిస్తున్నటువంటి ఆ ప్రజల మధ్య ఒక వెలుగు రేఖగా జీవించాడు సోక్రటీస్. వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగిస్తూ వారిని చైతన్యపరుస్తూ జ్ఞానం వైపుకు, వివేకం వైపుకు వారిని మరల్చటానికి శతవిధాల ప్రయత్నించాడు. ఆయన తరచుగా ఒక విషయాన్ని పదే పదే చెప్తుండేటటువంటి వాడు. అదేమిటంటే, an unexamined life is not worth living. అంటే పరీక్షింపబడిన జీవితం జీవించటానికి పనికిరాదు, యోగ్యమైనది కాదు అని ఆయన తరచుగా బోధిస్తున్నటువంటి వాడు. ఆత్మ పరిశీలన చేయని జీవితం, పరిశీలించుకున్నటువంటి జీవితం, విశ్లేషించుకున్నటువంటి జీవితం జీవించటానికి పనికిరాదు, యోగ్యమైనది కాదు అని పదే ఆయన బోధిస్తూ ఉండేటటువంటి వాడు. అయితే ఏథెన్స్ ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి వారిలో సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ రేకెత్తించటమే తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు. జ్ఞాన సంబంధులుగా జీవించండి, సత్యాన్వేషణతో జీవించనని ఇది తన ఆశయముగా, తన అన్వేషణగా పెట్టుకున్నాడు. దానిలో భాగంగానే ఆయన సత్యం మరియు సద్గుణం అనేటువంటి మూలాలతో, ఆ యొక్క ఆనిముత్యాలతో ఆయన ముందుకు సాగాడు. చివరికి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడానికి, తృణప్రాయముగా త్యజించటానికి సిద్ధమయ్యాడు ఈ సోక్రటీస్. ప్రజల్లో నూతనమైన ఆలోచనలు, ప్రశ్నించే తత్వాన్ని తీసుకొస్తున్నాడని, నేర్పిస్తున్నాడని, వాళ్ళని రెచ్చగొడుతున్నాడని, వారికి అవగతం చేస్తున్నాడని అతనిపై అనేక అభియోగాలు మోపి, అతనిపై ఆరోపణలు చేసి మరణ శిక్షకు ఆయన్ని గురి చేసి ఉన్నారు. అయితే ఆయన్ని శిక్ష నుండి తప్పించటానికి, ఆయన శిష్యులు చెరసాల నుండి తప్పించటానికి, అదేవిధముగా న్యాయపరమైన అనేటువంటి చిక్కుల నుండి తప్పించటానికి ఆయన శిష్యులు శతవిధాల ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన, నేను బోధించిన సత్యం, న్యాయం అనేటువంటి సూత్రాలను నేనే ఉల్లంఘించినట్లు అవుతుంది కనుక ఆయన వాటన్నిటినీ కూడా చిరునవ్వుతో వాటిని చిరునవ్వుతో ఆయన వాటిని పక్కకు పెట్టి చిరునవ్వుతో ఆయన తన ప్రాణాన్ని వదిలి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఆయన నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను తొలగిస్తూ నిజమైన జ్ఞానాన్ని, నిజమైన నైతికతను బయటికి తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆయన మరణించి కొన్ని శతాబ్దాలు అయినప్పటికీ కూడా ఆయన బోధించినటువంటి జ్ఞానం, తత్వం శతాబ్దాలుగా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉన్నాయి, ప్రజలను నిరంతరం ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఆయన తన చివరి ప్రసంగంలో ఆయన ఈ విధంగా పలికాడు: ఒక మంచి మనిషికి జీవితంలో కానీ మరణంలో కానీ ఎటువంటి కీడు జరగదు. దేవుని సృష్టి నియమం ప్రకారం సత్యం కోసం పడినటువంటి ఏ కష్టమైనా, జ్ఞానం కోసం పడినటువంటి, సత్యాన్వేషణ కోసం పడిన ఏ కష్టమైనా అది వృధాగా పోదు అని ఈ సోక్రటీసు ప్రపంచానికి, మానవాళికి బోధించాడు. ఈనాటి శుభవార్తలో కూడా జ్ఞానము కోసం అన్వేషిస్తున్నాడు సొలొమోన్. ఆయన
దేవుని సహాయాన్ని అర్థించాడు, దేవుని శరణు వేడాడు, దేవుని శక్తి కొరకు దైవ జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. అయితే ఈనాటి శుభవార్తలో దైవరాజ్యాన్ని దీనితో పోల్చబడింది. దాచబడిన ధనం, వెతుకులాటతో వెతుకులాటలో దొరికినటువంటి ఆ యొక్క ధనముతో, నాణ్యముతో, ముత్యముతో, మంచి చెడులను దైవరాజ్యం వలతో పోల్చబడింది. అందులో అన్ని రకాల చేపలు కనుక ఆ చేపలు, మంచి చేపలను చెడు చేపలను వేరు చేయబడ్డాయి. కనుక సొలొమోను కూడా ఈ జ్ఞానం కోసం ప్రార్థించాడు. అయ్యా, ఈ ప్రజలు తలబిరుసుగలిగినటువంటి వారు, లెక్కకు మించినటువంటి వారు, లెక్కకు అందనటువంటి వారు. ఈ ప్రజలను పరిపాలించాలంటే, వీరిని నడిపించాలంటే నాకు మంచి చెడుల జ్ఞానం, విచక్షణ జ్ఞానం, వివేకం, ఏది మంచి, ఏది చెడు, ఏది తొలగించేది, ఏది హక్కున చేర్చుకునేది, ఏది నడిపించేది, ఏది తీసుకునేది, ఏది తోసివేసేది, ఆ జ్ఞానాన్ని నాకు దయచేయి, ఆ వివేకాన్ని నాకు దయచేయి అని చెప్పేసి సొలొమోను ప్రార్థించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లోకములో మనము చేయాలనుకున్నవి చేయొద్దనుకున్నవే చేస్తాం. అవి మనకు నచ్చినట్లుగా, మనకిష్టమైతే, మనకు నచ్చితే, మనుషులు నచ్చితే, వ్యవస్థలు నచ్చితే మనం ఎంత దూరమైనా పోతాం. వడ్డించేవాడు మనోడైతే ఇక మనకు పర్వాలేదు. మనవాడైతే ఏ తప్పులు జరిగినా, ఏ ఇబ్బందులు వచ్చినా అన్నీ మన కళ్ళు మూసుకొని పోతాం, మనకేమీ కనపడం. ఇది లోకస్థితి. కానీ సొలొమోను అంటున్నాడు, నాకు మంచి చెడులు ఎంచుకునే విచక్షణను దయచేయి, వివేకమును దయచేయమని ప్రార్థించాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 19వ వచనములో వాక్యం సెలవిస్తుంది, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని చెడును చేయుచున్నాను. మంచిని చేయటం బదులు చెడునే చేయుచున్నాను. మంచి అవసరమైనప్పటికీ కూడా నేను దానిని ఉదాసీనముగా భావిస్తున్నాను. నాకు అవసరం లేదు అని భావిస్తున్నాను. నాకు అవసరమైతే తప్ప, నాకు ఉపయోగమైతే తప్ప, నా వాడైతే తప్ప, రేపు నాకు ఉపయోగం అయితే తప్ప నేను దాని జోలు పోను అన్న రీతిగా ఉన్నది నేటి లోకం. గోరు మేలు చేయక, మేలైనది చేయక, మంచైనది చేయక చెడును మాత్రమే చేస్తూ ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. కనుక సొలొమోను, నేను చెడు చేయకూడదు, నష్టం చేయకూడదు, నేను మేలే చేయాలి, మంచే చేయాలి. కనుక నాకు ఆ జ్ఞానము దయచే, ఆ వివేకమును దయచే. స్వార్థం కానీ, స్వలాభం కానీ, లేకపోతే లేనిపోని అభిమానం పెంచుకోవటం కానీ, కొంతమంది వ్యక్తుల పట్ల కానీ, కొన్ని శక్తుల పట్ల కానీ, కనుక నాకు అలాంటి దురుద్దేశము లేకుండా మంచి జ్ఞానము దయచే, వివేకమును దయచేయమని సొలొమోను ప్రార్థించాడు. నీ చిత్తం, నీ రాజ్యం, నీ ప్రణాళిక, నీ జ్ఞానం, నీ మనస్సే తప్ప నాది కాదు, నీవే నడిపించు, నీవే జ్ఞానానికి అధిపతి అని భావించి ప్రార్థించాడు. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నింపుమయా. నీ జ్ఞానం నాకు దయచేయి, నాకు నీ వివేకమును దయచేయమని చెప్పేసి అవే దేవుని ప్రార్థించాడు సొలొమోను. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనములో మనం ప్రభు యొక్క మాటలు చూస్తే, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నా జ్ఞానం కాదు, నా ప్రణాళిక కాదు, నా స్వేచ్ఛ కాదు, నీ ఇష్టమే అన్నాడు యేసయ్య. నేను పరలోకము నుండి ఈ లోకానికి దిగివచ్చింది నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి కానీ, నా ఇష్టానుసారము చేయటం కాదు, నా జ్ఞానము కాదు, నా అజెండా కాదు, నా చిత్తము కాదు, నా ప్రణాళిక కాదని బోధించాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు ఆశించే విధముగా జీవించటానికి ప్రయత్నించాడు సొలొమోను. దేవుని మనస్సు కోరి, దేవుని ఆలోచన కోరి, దేవుని ప్రణాళిక చొప్పున జీవించటానికి ప్రయత్నించాడు, ఆశగొన్నాడు, ఆకలిగొన్నాడు సొలొమోను. ప్రియమైన సహోదరి సోదరులారా, సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, ఆయన సంపదలు కోరుకోలేదు, ఆరోగ్యాన్ని కోరుకోలేదు.
జ్ఞానమును కోరుకున్నాడు. కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండినా, అయ్యా నాకు దొరికినా, నీవు లేక నా జీవితం శూన్యమే కదా అని తెలుసుకున్నటువంటి సొలొమోను ఐశ్వర్యము, సంపదలకు, శత్రునాశనానికి, రాజ్య విస్తరణ వైపుకు మనసు వెళ్ళక జ్ఞానము కొరకు, వివేకము కొరకు ప్రార్థించాడు. ఈనాటి ఉపమానాలలో మొదటి 2 ఉపమానాలు దేవుని యొక్క రాజ్యం గురించి తెలియజేస్తున్నాయి. ఆ యొక్క సంపదను తను వశం చేసుకోవటానికి, ముత్యమును వశము చేసుకోవటానికి స్వాస్థ్యము వెమవేసి, స్వాస్థ్యమును కోల్పోయి దానిని దక్కించుకోవటానికి ప్రయత్నించాడు. దేవుని రాజ్యాన్ని దీనితోనే పోల్చబడింది. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. దేవుని రాజ్యం దీనితో పోల్చబడింది, ఆనిముత్యంతో పోల్చబడింది, దాచబడిన ధనముతో పోల్చబడింది. కనుక ఆ నిధి క్రీస్తే, ఆ నిధి దేవుడే. కనుక ఆ నిధిని సొంతము చేసుకోవటానికి, ఆ రాజ్యంలోకి వెళ్ళటానికి, ఆ రాజ్య ప్రవేశము చేయటానికి, సమస్తమును కోల్పోవటానికి, సమస్తమును విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తే ఆ నిధి సొంతం అవుతావు, ఆ రాజ్యానికి వారసుడు అవుతావు, ఆ క్రీస్తుకు నువ్వు వారసుడు అవుతావని నేటి పఠనాలు మనకు స్పష్టపరుస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరా, మరి నీ అన్వేషణ ఏమిటి? నీ అన్వేషణ ఏమిటి? ఎవరు వెతుకుతున్నావు? దేన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? లోక సంపదల, లేక రాజ్య విస్తరణ, దైవరాజ్యమా, పరలోక రాజ్యము గుప్తమై ఉన్నది. అనేక సత్యాలను, మన మర్మాలను మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈ లోకములో అనేక మంది అన్వేషణ చేశారు, తప్పులు పట్టడానికి అన్వేషణ చేశారు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఈ వ్యక్తి గొప్ప రేడియో ప్రసంగికుడైనటువంటి ఆర్ఆర్ మూర్తి గారు, బ్రాహ్మణుడు, ఒకప్పుడు కరుడుగట్టినటువంటి బ్రాహ్మణుడు. ఈ వ్యక్తి బైబిల్లో తప్పులు పట్టాలని అన్వేషణ చేశాడు. బైబిల్ వేలెత్తి చూపించాలని చెప్పేసి, దానికి చిత్కారింపజేయాలని లోకములో కంకణము కట్టుకొని ఆ యొక్క బైబిల్ను చదవటం, తప్పులు వెతకాలని చూసి ప్రయత్నం చేశాడు, అన్వేషించాడు. కానీ బైబిలే ఆయనలోని తప్పులు ఎతుకుతూ ఉంది. ఆయనలోని మచ్చను, మరకను, ముడతను పసిగట్టింది, పరిశీలింపజేసింది, సిగ్గుపడేలా చేసింది, అన్వేషించేలా చేసింది, విశ్లేషించుకునేలా చేసింది, పరిశీలించుకోలేలా చేసింది. సోక్రటీస్ చెప్పిన విధముగా, ఎన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈస్ నాట్ వర్త్ లివింగ్. ఆత్మ పరిశీలన లేని జీవితము బతకటానికి యోగ్యమైనది కాదు అన్న సత్యాన్ని నేర్చుకున్నాడు ఆయన. కనుక నేర్చుకొని గొప్ప జ్ఞాని అయ్యాడు, గొప్ప వివేకి అయ్యాడు, గొప్ప రేడియో ప్రసంగికుడయ్యాడు. సాధు సుందర్ సింగ్ క్రైస్తవులను చెరపట్టేవాడు. ముఖ్యంగా అనేక చోట్ల ఆయన క్రైస్తవ సంఘాలను, ప్రార్థనా సంఘాలను, బైబిల్ను తగలబెట్టడం, చించివేయటం, అనేకమైనటువంటి వికృత చేష్టలు చేశాడు. అలాంటి ఆ వ్యక్తి దేవుని సత్యాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క మర్మాన్ని తెలుసుకున్న తర్వాత ప్రభు కోసం అతి క్లిష్టమైన, అతి దారుణమైన, ఎవరు వెళ్ళలేనటువంటి టిబెట్ ప్రాంతానికి కూడా వెళ్ళి సువార్తను చేసి హతసాక్ష్య మరణాన్ని పొందుకున్నాడు ఈ సాధు సుందర్ సింగ్. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడే మన నిధి, ఆయనే జ్ఞానమునకు అధిపతి. ఆయన రాజ్యములో సొంతము కావటమే నీ నా అన్వేషణ, నీ నా పరుగు, నీ నా ప్రయాస. పౌలు గారు చెప్పిన విధముగా, గమ్యం వైపుకి నీ సూటిగా పరిగెత్తుచున్నాను, పరలోక బహుమానం సొంతము చేసుకోవటానికి, నిత్య శాశ్వతమైన బహుమానం సొంతము చేసుకోవటానికి నేను పరిగెత్తుచున్నాను అని పలికాడు పునీత పౌలు గారు. ప్రియమైన సోదరి సోదరులారా, నీ అన్వేషణ ఎవరు? నువ్వు దేన్ని సొంతం చేసుకుంటున్నావు? నువ్వు దేన్ని వెతుకుతున్నావు? అన్వేషణ నీవే ప్రభు, నీవులే నీ నా బ్రతుకు ఇరులే సుమా, నిన్ను మది వెదకితే
నీవు దరిచేర్చుమా అన్వేషణ. కనుక ఈ దాచబడిన ధనం, ఈ యొక్క ముత్యము కోసం వెతుకులాట, తర్వాత సమస్తమును విడిచిపెట్టారు. అన్నీ కోల్పోవటానికి, అన్నీ అమ్మివేసుకొని దాన్ని సొంతము చేసుకోవటానికి ప్రయత్నించి ఉన్నారు. నేటి శుభవార్తలో చెప్పబడినటువంటి కనుక దేవుడే ఆ జ్ఞానం, దేవుడే ఆ నిధి, దైవరాజ్యమే ఆ నిధి. ఆ నిధి సొంతము చేసుకోవటమే, అందులో దేవుని యొక్క రాజ్యంలో పాలు పంచుకోవటమే, బిడ్డలు కావటమే, వారసులు కావటమే నా ప్రధానమైనటువంటి జీవిత లక్ష్యం, ఆశయం. ప్రియమైన సహోదరి సోదరులారా, కనుక ఈ లోకములో నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? మరియా యేసు పాదాల చెంత కూర్చొని యేసు ప్రభు యొక్క మాటలను, ఆయన ఇచ్చు బోధనను, ఆయన ఇచ్చు జ్ఞాన నిర్దేశమును, వాక్య వివేకమును ఆమె శ్రద్ధగా ఆలకిస్తూ ఉంది. మరియా నీ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు, మరియా నీ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు అని ప్రభు ఆమెను ప్రశంసించి ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, నీ అన్వేషణ ఎవరు? నీ నిర్ణయం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ జీవితంలో ఉత్తమైన కార్యములు ఉన్నాయా? ఉత్తమైన ఎదుకులాటలు ఉన్నాయా? ఉత్తమైన అన్వేషణలు ఉన్నాయా? జ్ఞాన సంబంధమైనయా? పరలోక సంబంధమైనయా? దైవరాజ్య సంబంధమైనయా? క్రీస్తుకు సంబంధించినయా? క్రీస్తు వారసత్వానికి సంబంధించినయా? లేక లోకాన్వేషణ, పాపాన్వేషణ, ధనాన్వేషణ, మోహాన్వేషణ? ఏ అన్వేషణలో ఉన్నావో పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, కీర్తన 104:24 సెలవిస్తుంది, ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, నీ చేయుదములన్నిటినీ విజ్ఞానముతో చేసితివి, ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. జ్ఞానముతో చేశావు. నీవు చేసిన ప్రతి కార్యములో మంచితనము జ్ఞానముతో ఉంది, మంచితనముతో ఉన్నది. కనుక జ్ఞానముతో, వివేకముతో నీ సృష్టి కార్యములున్నవి అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అదే విధముగా సామెతల గ్రంథం 3:19-20 ప్రభు విజ్ఞానముతోనే భూమికి పునాదులెత్తెను, వివేకముతోనే ఆకాశం నెలకొల్పెను. ఆయన జ్ఞానం వలనే సముద్రములు పొంగుచున్నవి, మబ్బులు మంచు కురియుచున్నవి. ప్రతి విషయములో దేవుడు ప్రభు జ్ఞానముతో, వివేకముతో ఆయన ఈ లోకాన్ని, సృష్టి కార్యములు, భూమిని, జలచరములు, సముద్రం అన్నిటినీ ఆయన చేసెను. దానియేలు గ్రంథం 2:20-22 దేవునికి సదా శృతి కలుగును గాక, ఆయన జ్ఞానమును బలమును కలవాడు, కాలములను ఋతువులను ఆయన ఆధీనమును ఉండును, ఆయన రాజులను గద్దెనెక్కించును, కూలద్రోయును, నరులకు జ్ఞానమును వివేకమును దయచేయును. ఆయన నిగూఢమైన సంగతులు ఆయనకు తెలియను. ఆయన కూలద్రోయును రహస్యాలు తెలియజేస్తాడు. ఆయన నిగూఢమైన రహస్యాలు తెలియజేస్తాడు. అంధకారమును దాగిన సంగతులు ఆయనకు తెలియను. ఈ వాక్యములో మనకు తెలుస్తుంది. చూసినట్లయితే ఆయన జ్ఞానం గలవాడు, బలము కలవాడు, కాలాలు, యుగములు అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆల్ఫా, ఒమేగా, ఆది నేనే, అంతము నేనే, మొదటివాడు నేనే, చివరివాడు నేనే, సర్వము ఆయన ఆధీనములో ఉన్నది. ప్రియమైన సోదరి సోదరులారా, జ్ఞానమునకు అధిపతి అయినటువంటి ఆ ప్రభువు యొక్క మాటలను లోతుగా ధ్యానించక ఈనాడు ఈ జ్ఞానానికి బదులుగా కాలములు, యుగములన్నీ కూడా మనుషుల ఆధీనములో ఉన్నాయని మనుషుల దగ్గర పోతున్నారు, జ్యోతిష్కుల దగ్గర పోతున్నారు. ఈ లోక సృష్టి వస్తువులు చూస్తూ ఈరోజు మంచిది కాదు, పలానా పూట మంచిది కాదు, పలానా అమావాస్య రోజు మంచిది కాదు, పలానా శివరాత్రి రోజు మంచిది కాదు, పలానా నెలవంక మంచిది కాదు, పలానా మంగళవారం మంచిది కాదు, పలానా శుక్రవారం సాయంత్రం మంచిది కాదు. ఈ తీరుగా అజ్ఞానముతో, అవివేకముతో, మూర్ఖత్వముతో జీవిస్తూ ఉంది ఈ లోకం. అన్ని ఆయన ఆధీనములో ఉన్నవి. ఆయన సృష్టిని కలగచేసినప్పుడు ఆదికాండం 1:25 ఆయన కంటికి అంతయు బాగుగా ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనగా ఆయన జ్ఞానముతో కలగజేశాడు.
సృష్టిని అంతటిని జ్ఞానముతోను, వివేకముతోను, మంచితనముతోను కలగచేశాడు. అజ్ఞానమైనది లేదు, చీకటైనది లేదు, లోపము లేదు, లోపభూయిష్టం ఏదీ లేదు. మంచి బాగుగా జ్ఞానముతో నెలకొల్పాడు. జ్ఞానమునకు అధిపతి దేవుడు. దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ విజ్డమ్. దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు. కనుక ఆ జ్ఞానము చెంతకు వెళ్లకుండా, ఆ జ్ఞానాన్ని వెతకకుండా లోక జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్ని ఈ లోకములో వ్యక్తులు నమ్ముకుంటున్నారు, పరిగెత్తున్నారు. నరులు నమ్ముట కంటే దేవుణ్ణి నమ్ముట మేలు. నరమాత్రమే ఆధారపడాడు. కులపరమైన, మతపరమైన, రాజకీయపరమైన, ఈ లోకపరమైన ఆచారాలతో, సాంప్రదాయాలతో సతమతమవుతూ భయపడుతూ మనుషులపై ఆధారపడువాడు శాపగ్రస్తుడు. కనుక దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ విజ్డమ్. దేవుడే జ్ఞానవంతుడు. దేవుడే జ్ఞానస్వరూపి. ఆయన చెంతకు లోకం పరిగెత్తక లోకం వైపుకు పరిగెత్తుతోంది. ప్రియమైన సహోదరి సోదరులారా, రోమపత్రిక 11వ అధ్యాయం 33 నుంచి 36 వచనములో మనం చూసినట్లయితే, దేవుని ఐశ్వర్యం ఎంత ఘనమైనది, ఆయన వివేకం, విజ్ఞానం ఎంత గాఢమైనది, ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును. వ్రాయబడినట్లుగా ప్రభు మనసు ఎవరికెరుక, ఆయనకు సలహాదారు ఎవరు, తిరిగి ఆయనచే ఆయనకిచ్చివేయబట్టుగాను ఆయనకి ఎవడైనా ఏదైనా ఇచ్చినదెవరు. గొప్ప లోతైన మర్మాన్ని తెలియజేస్తున్నాడు పునీత పౌలు గారు. ఆయన దేవుని ఐశ్వర్యం ఎంత ఘనమైనది, ఆయన వివేకం ఎంత గాఢమైనది, లోతైనది, విశాలమైనది. కనుక ఎవరు అన్వేషించగలుగుతారు, ఎవరు శోధించగలుగుతారు, ఆయన మనసును ఎవరు చూడగలుగుతారు, ఎవరు ఆయనకి సలహాదారులు ఇవ్వగలుగుతారు, ఆయన ఇచ్చిన వాటిని బట్టి తిరిగి ఆయనకి ఇచ్చేది ఎవరు? గొప్ప మర్మాన్ని తెలియజేస్తున్నాడు. కానీ ఈ లోకము, నేను దేవునికి వెంట్రుకలు ఇస్తాను, నేను దేవునికి చందా ఇస్తాను, నాకు గనక బాగైతే ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పేసి దేవునితో బేరాసారాలు చేస్తున్నాడు. దేవునితో బిజినెస్ చేస్తూ ఉన్నాడు. నువ్వు నాకు ఇది ఇస్తే నేను అది ఇస్తా, నువ్వు కనుక నాకు ఈమెయిల్ చేస్తే నేను ఆ మెయిల్ చేస్తా అని చెప్పేసి అజ్ఞానముతో, అవివేకముతో, దేవునితో, మనుషులతో బ్రోకరిజం చేసిన విధముగా అనగా ఈ లోకములో మోసపూరితమైన మాటలతో, తిమ్మిరి చేసేటువంటి మాటలతో ఏ విధముగా మనుషుల యొక్క సంభాషణలు ఉన్నాయో, దేవునితో కూడా మనుషులు అజ్ఞానపూర్వకముగా నీవు ఇది చేస్తే నేను అది చేస్తాను అని బేరసారాలతో జీవిస్తూ ఉన్నారు. దైవ జ్ఞానము తను ఆశించు వారికి దొరుకుతుంది, వెదుకు వారికి దొరుకుతుంది, అన్వేషించు వారికి దొరుకుతుంది, ఆయన చెంత కూర్చున్న వారికి దొరుకుతుంది, దాని కొరకు ప్రార్థించు వారికి దొరుకుతుంది ఈ యొక్క విజ్ఞాన వివేకము. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలలో మనం చూసినట్లయితే, వారి హృదయములు ధైర్యముతో నిండగలవనియు, వారు ప్రేమతో సన్నిహితులు కాగలరనియు, సరి అయిన అవగాహన వలన లభించు సకల సంపదలను పొందగలరనియు నేను అటులా చేయుచున్నాను. అలాగున వారు దేవుని రహస్యములను గ్రహింపగలరు. ఆ రహస్యమే క్రీస్తు. ఆయన యందు దేవుని విజ్ఞానముల సంపదలన్నీ గుప్తమై ఉన్నాయి. ఆ రహస్యానికి కీ ఎవరంటే క్రీస్తు. గుప్తమై ఉన్న, దేవునిలో గుప్తమై ఉన్న ఈ జ్ఞానం, ఈ జ్ఞాననిధి, ఈ విజ్ఞాన వివేకములను సొంతము చేసుకోవటానికి, గుప్తమై ఉన్న ఆ యొక్క దేవుని యొక్క విజ్ఞాన వివేకములను సొంతము చేసుకోవటానికి మూలాధారము, కీ ఎవరంటే క్రీస్తే. ఆ రహస్యమే క్రీస్తు. ఆయన యందు దేవుని
వివేక విజ్ఞానముల సంపదలన్నీ గుప్తమై ఉన్నవి. క్రీస్తు ద్వారా, క్రీస్తు మూలమున ఆయనే మొదట జన్మించిన పుత్రుడు. క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన మొదట జన్మించిన వాడు. ఆయన మూలమున, ఆయన కొరకు, ఆయన యందు దేవుడి లోకాన్ని సృజించాడు. కనుక గుప్తమై ఉన్న రహస్యాలన్నీ కూడా ఆ క్రీస్తు ద్వారా నీ సొంతం చేసుకుంటావు ప్రియమైన సోదరి సోదరులారా. ఇక మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 25 వచనం మనం చూసినట్లయితే, మన జీవన నిర్మాణానికి పునాది, బలము, మూలము క్రీస్తే. మన జీవన నిర్మాణానికి, బలానికి, ఈ లోకములో మన జీవితం సాఫీగా కొనసాగటానికి మన జీవన నిర్మాణ దాత క్రీస్తే. ఆయనపై కట్టబడిన జీవితాలు, ఆయన కలిగిన జీవితాలు, ఆయన సలహా తీసుకున్నది, ఆయన సంప్రదించు జీవితాలు, ఆయన అంటి పెట్టుకున్న జీవితాలు, ఆయన స్పృశించే, ఆయన తాకే జీవితాలు, ఆయన సలహా కోరు జీవితాలు, ఆయన ఆశించు జీవితాలు తొట్టిల్లిపోవు, కింద పడిపోవు, కొట్టుకొని పోవు. ఏమంటుంది? నా బోధనను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జ్ఞానిని పోలి ఉన్నాడు. ఆలకించి పాటించువాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు, వరదలు, పెళ్ళువలై పారి పెనుగాలులు వీచినను అది రాతిపై కట్టబడచ్చే. బుద్ధిమంతుడు కాబట్టి, జ్ఞాని కాబట్టి, వివేకి కాబట్టి, క్రీస్తును సంప్రదించాడు కాబట్టి, ఆయన సలహాను కోరుకున్నాడు కాబట్టి, క్రీస్తు అనే బండపై తన జీవన నిర్మాణాన్ని నెలకొల్పాడు కాబట్టి ఆ ఇల్లు కూలిపోదు, ఆ జీవితం కూలిపోదు. ప్రియమైన సహోదరి సోదరులారా, నీ జీవితములో, నీ జీవన నిర్మాణములో, నీ ప్రయాణములో నీవు క్రీస్తనే బండపై నీవు ఇల్లు కడుతున్నావా? అయితే నీవు బుద్ధిమంతుడివే. లేదేని ఈ లోక వాంఛ, లోక ఆకర్షణలు, అజ్ఞానం, అవివేకము, ఈ మనుషుల మాటలు, కులాచార మాటలు, సాంప్రదాయాలు, భయాలు, పిరికితనము అనేటువంటి పునాదులపై నువ్వు కడితే నీ ఇల్లు కుప్ప కూలిపోతుంది. నీ జీవన నిర్మాణం మొత్తం కూడా అజ్ఞాన, అవివేకముతో, భయముతో, పిరికితనముతో, లోకాశలతో, లోక సంపదలతో ఆ జీవితం నిండి ఉంది కాబట్టి అది పైకి ఆడంబరంగా కనపడుతుంది. లోపల జీవం లేదు కాబట్టి, లోపల దైవ జ్ఞానం లేదు కాబట్టి అది ఏనాడైనా కొట్టుకొని పోతుంది. మనుషుల మాటలకు, మనుషుల యొక్క పొగడ్తలకు, మనుషుల యొక్క చేష్టలకు అది ఏనాడు ఏదో ఒక రోజు కుప్ప కూలిపోతుంది. పెనుగానులు వీచినప్పుడు ఆ ఇల్లు నేలమట్టమవుతుంది. అదే విధముగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే పౌలు గారు సెలవిస్తున్నాడు, క్రీస్తును తెలుసుకోవటమే, క్రీస్తును కలిగి ఉండటమే, ఆయన తెలుసుకోవటమే నీ జీవితంలో అత్యంత శ్రేష్టమైన నిధి అంటున్నాడు పౌలు గారు. ఏమని? నేను లాభముగా లెక్కించుకునదగిన వారిని అన్నిటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. వారిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువు యేసు క్రీస్తు గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను అని పునీత పౌలు గారు సెలవిస్తున్నాడు. క్రీస్తును తెలుసుకోవటమే, ఆయన గురించిన జ్ఞానమే నా గొప్ప నిధి. ఆయన తెలుసుకోవటమే అత్యంత శ్రేష్టమైన నిధి. ఆ నిధి కోసం, ఆ జ్ఞానం కోసం నాకు వచ్చే పేరు, ప్రఖ్యాతులు, వ్యక్తిత్వము అన్నీ కూడా నష్టముగా, దుమ్ముగా, ధూళిగా అన్నిటినీ నేను భావిస్తున్నాను. నా క్రీస్తుని గురించిన జ్ఞానమే నా జీవితంలో అత్యంత విలువైనది, ముఖ్యమైనది, శాశ్వతమైనది, ఉన్నతమైనది, అత్యుత్తమమైనది.
నీ జీవితంలో ఉత్తమైనది ఉన్నదా? మరియతో పలికాడు, మరియా నువ్వు ఉత్తమైన దాన్ని ఎంచుకున్నావు. మరి ఉత్తమైన కానుక ఉందా? ఉత్తమైన నిర్ణయాలు ఉన్నాయా? ఉత్తమైన ఆలోచనలు ఉన్నాయా? పరిపూర్ణమైనవి ఉన్నాయా? సంపూర్ణమైనవి ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులు. అదే విధముగా ఆయన యందు తప్ప వేరొకరి యందు రక్షణ లేదు. జ్ఞానం ఆయనే, రక్షణ ఆయనే, మూలమైనే. ఆయనే మూలము, సత్యము, జీవం. నేనే మార్గము, సత్యము, జీవం. నేనే ఆయన, నా మూలము తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అంటుంది. అదేవిధముగా అపోస్తలుల కార్యం 4:12 ఆయన యందు తప్ప వేరొకరి యందు రక్షణ లేదు. కనుక రక్షణ కలిగించున్నాము, వేరొకరికి ఇవ్వబడలేదు. ఆయనే కీ టు సాల్వేషన్. ఆయనే రక్షణకు మార్గం, మూలము, కీ. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు గురి కలిగి సుటిగా పరిగెత్తుతాడు, ప్రభు వైపు చూస్తాడు, దైవరాజ్యం కోసం పరిగెత్తుతుంటాడు. వేరే వైపు చూడడు, మనుషుల వైపు చూడడు. ఈ లోకపరమైన భయాందోళన కలిగించేటటువంటి సృష్టి వస్తువుల వైపుకు, సృష్టి కార్యాల వైపు చూడు, చీకటి వైపు చూడడు, చీకటి ప్రార్థనల వైపు చూడు, చీకటి శక్తుల వైపు చూడు, చీకటి మనుషుల వైపు చూడడు, భయాన్ని కలిగించేటటువంటి వాటి వైపు చూడడు, సూర్యుడు వైపు, చంద్రుడి వైపు, ఆకాశ నక్షత్రం వైపుకు చూడడు. ఈ లోకపరమైనటువంటి తాళతో కూడినటువంటి కానీ ఈ లోకపరమైనటువంటి ఆచారాలతో, కొబ్బరికాయలతో, పసుకుంకాలతో, నిమ్మకాయలతో కూడినటువంటి ఈ భయాల వైపు చూడడు, ప్రభు వైపు చూస్తాడు. ఎందుకంటే రక్షణ క్రీస్తులో మాత్రమే. అజ్ఞానము నీవు కలిగి ఉన్నావా? ఆయన యందు తప్ప వేరొకనిలో రక్షణ లేదు. అదే విధముగా కొరింథీ రాసిన మొదటి లేఖ 3:11 పౌలు గారు సెలవిస్తున్నాడు. షోర్ ఫౌండేషన్, బలమైనటువంటి పునాది ఒకసారి తెలుసుకో. ఎవరు? యేసుక్రీస్తును దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయచాలడు. ఈ పునాదిపై నీ జీవితాన్ని కడితే నీ జీవితం బలంగా ఉంటుంది. నీ జీవితం సురక్షితంగా, సుభిక్షముగా ఉంటుంది. కనుక ఆయన మీద తప్ప వేరొక పునాదిని వేయలేదు, వేరొక రక్షణ ఇవ్వలేదు, వేరొక మార్గం ఇవ్వలేదు, వేరొక సుమాత్రకం మనకు ఇవ్వలేదు. క్రీస్తుని బండపై, క్రీస్తుని పునాదిపై దేవుడు నిన్ను నన్ను వారసులుగా చేసి ఉన్నాడు. నిన్ను నన్ను ఆ రాజ్యంలోనికి ఆహ్వానించి ఉన్నాడు. ఆ యొక్క రాజ్యాకాంక్షలోకి, ఆ రాజ్యంలోనికి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. కనుక నీకు రక్షణ మార్గాలు అనేకమైన పునాదులు లేవు, అనేక చోట్లు లేవు, అనేకమైనటువంటి ఆలోచనలు లేవు, అనేకమైనటువంటి జ్ఞాన సంపద లేవు. ఒకే ఒక పునాది, ఒకే ఒక మార్గం, ఒకే ఒక రక్షణ ఆయన తప్ప, ఆయన మూలము తప్ప. ఆయన ఆది ఉన్నటువంటి వాడు, అదృశ్య దేవుని యొక్క ప్రత్యక్ష రూపము, తొలుత జన్మించిన పుత్రుడు. ఆయన యందు, ఆయన మూలమున, ఆయన కొరకు దేవుడి లోకాన్ని సృజించాడు. కనుక ఆయన వేసిన దేవుడు, ఆయన యేసుక్రీస్తుని దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయచాలడు. ఈ మార్గాల్లో పోతే రక్షణ, ఈ చేస్తే కీడు దొరుకుతుంది, ఈ కార్యాలు చేస్తే మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఈ కట్టుకుంటే, ఈరోజు ఎక్కడ ఉంటే, అవి చేస్తే, ఈ చేస్తే నీకు మేలు జరుగుతాయి, నీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఈ లోకములో అనేక మంది శక్తులు వివిధ రకాల పునాదులు వేస్తున్నారు. నీ మనసులో, నీ హృదయములో భయాందోళన కలిగించే పునాదులు, పెనవేసుకుని పోయేటటువంటి భయంకరముగా వాటి చుట్టే నీ జీవితం చుట్టూ ఆ యొక్క పునాదులపై కడుతున్నారు. భయం అనే, పిరికితనమే, నిరాశ అనే, నిస్పృహమైన, అజ్ఞానమని, అవివేకమైన పునాదులు నిర్మిస్తున్నారు. ఆ పునాదులు వేస్తూ అలాంటి పునాదులు కలిగిన బోధన చేస్తూ ఉన్నారు. కనుక క్రీస్తే నీ బలమైన పునాది. లూకా శుభవార్త 21:12-15 మనం చూసినట్లయితే, యేసు ప్రభు అంత్యకాలమున మిమ్మల్ని ఎవరైనా పట్టుకుపోయినప్పుడు, మిమ్మల్ని అధికారుల వైపు, రాజుల వైపుకు, న్యాయస్థానాల వద్దకు ఈడ్చుకుపోయినప్పుడు మీరు భయపడవద్దు, మీరు నిరసించిపోవద్దు, మీ నిరాశ గురి కావద్దు. మీరు అప్పుడు ఏం మాట్లాడాలో
నేను మీకు తెలియజేస్తాను, మీతో మాట్లాడతాను, నేను మీతో ఉంటాను. ఏమంటున్నాడు? విరోధి మీకు ఎదురాడుటకు మిమ్మలను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదిస్తాను. భయపడకు, లోకాంతం వరకు సదా మీతో ఉంటాను. అగ్నిలో నడిచిన, నీటిలో నడిచిన, మునిగిపోవు, కాలిపోవు, సదా నేను మీకు తోడై ఉంటాను. కనుక మిమ్మల్ని పట్టించేవారు ఉన్నా, మిమ్మల్ని ఈడ్చేవారున్నా, న్యాయస్థానం ముందు నిలబెట్టేవారున్నా, ఎక్కడ ఉన్నా మీరు భయపడకండి, నేను మీ తోడే ఉంటాను. ఆ జ్ఞానాన్ని ఇస్తాను, ఆ శక్తిని ఇస్తాను, ఆ ధైర్యాన్ని ఇస్తాను, ఎదుర్కొనే సత్తాన్ని ఇస్తాను. కనుక విరోధికి అలవిగాని వాక్కును వివేకమును నేను నీకు ప్రసాదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అదేవిధముగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనం మనం చూస్తే, నీకు జ్ఞానం లేదా, నీకు వివేకము లేదా, మంచి చెల్లించుకునే విచక్షణ లేదా, సైతాన్ని బానిస అవుతున్నావా, భయాలకు గురవుతున్నావా, నిరాశకు గురవుతున్నావా, నిస్త్రులకు గురవుతున్నావా, కులాచారాలకు గురవుతున్నావా, ఈ లోకములో అజ్ఞానము చేత, అవివేకము చేత, అవివేకమైన పునాది వేసేటటువంటి వారు, పిరికితనమైన పునాది వేసేటటువంటి వారు, మూఢాచారాలు, అజ్ఞానపు ఆచారాలతో, మూఢ సంప్రదాయాలతో నీలో భయాన్ని కలిగిస్తూ, వీటిని నమ్ముకో, వీటిని కట్టుకో, అయిపోయి తాగు, ఈ పోయి తాగు, నీకు అన్నీ జరుగుతుంది, ఫలానా రోజు మంచి రోజు, ఫలానా ముహూర్తం, ఫలానా వాస్తు అని పునాదులు వేస్తున్నారు కదా. నీలో ఈ అజ్ఞానపు అవివేకమైన పునాదులు వేస్తున్నారు కదా, ఈ అవివేకము అనేటువంటి పునాది వేస్తున్నారు కదా. అయితే ఒకసారి యాకోబు గారు సెలవిస్తున్నాడు, ఏమని? మీలో ఎవడైనా వివేకము కొరతగా ఉన్న ఎడల, మనుషుల చేత అమ్ముబడితే, కొనబడితే, నిరసించబోతే, నిరాశకు గురవుతే, పలానా భయాల ద్వారా, పలానాడు నాకు మందు పెట్టాడు, పలానా ఒక చేతపడి చేస్తాడు, అయ్యో నా జీవితం అయిపోతుందని చెప్పేసి భయపడుతున్నావా, వేదన పడుతున్నావా, కృంగిపోతున్నావా? ఇదిగో ఈ జ్ఞానంతో నింపుకో, ఈ వివేకంతో నింపుకో. ఆనాడు సొలొమోను ఏ విధంగా ప్రార్థించాడో, సొలొమోను ఏ విధంగా జ్ఞానం కోసం, వివేకం కోసం ప్రార్థన చేశాడో, సత్వం కోసం, ధైర్యం కోసం, శక్తి కోసం, బలం కోసం ప్రార్థన చేశాడు. యాకోబు గారు సెలవిస్తున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే అయితే దేవుని అడుగు, ప్రభువా నాకు దయచేయి. సొలొమోను అడిగిన విధముగా అడుగు, ఆయన దానికి ప్రసాదిస్తాడు. దేవుడు ఎవ్వరిని గద్దింపక అందరికీ ఉదారముగా అనుగ్రహించును. ఉచితముగా, ఉదారముగా ఇస్తాడు తన జ్ఞానమును, తన వివేకమును, తన అడుగు వారికి ఎంతో అధికముగా పరిశుద్ధాత్మను కూడా దయచేస్తాడు. కనుక ప్రియ సహోదరుడా, భయంతో ఉన్నావా, అజ్ఞానంతో ఉన్నావా, వివేకంతో ఉన్నావా, పిరికితనంతో ఉన్నావా, నిరాశతో ఉన్నావా, ఇతరుల చేత కొనబడుతున్నావా, ఇతరుల చేత అమ్మివేయబడుతున్నావా, ఈ లోకమైనటువంటి అజ్ఞానం, అవివేక వ్యక్తుల చేత నీ జీవితంలో ఈ పునాదులు వేయబడుతున్నాయి, ఇసుక పునాదులు వేయబడుతున్నాయా? ఏసనే పునాది తప్ప, ఏసనే రాయి తప్ప. ప్రభువుని అడుగు, ప్రభు నాకు ఈ జ్ఞానం దయచేయి, విచక్షణ దయచేయి, వివేకం దయచేయి, ఏది చెడు మార్గం, ఏది మంచి మార్గం, ఏది వెలుగు మార్గం, ఏది చీకటి మార్గము తెలుసుకునేటువంటి జ్ఞానము దయచేయి అని చెప్పేసి ప్రార్థించు ప్రియమైన సోదరి సోదరులారా. కనుక ఈ విజ్ఞాన వివేకం కోసం నువ్వు అర్జిస్తే, దీనికోసం నువ్వు ప్రాకులాడితే, నువ్వు తహతహలాడితే, నువ్వు ఆకలి కొంటే, ఈ విజ్ఞాన వివేకముల కోసం నువ్వు ప్రేమతో అన్వేషిస్తే అది నీ చెంతకు వస్తుంది, అది నీలోకి వస్తుంది అంటుంది. కనుక ఈ విజ్ఞానాన్ని ప్రేమిస్తే అది నిన్ను ఆదుకోవటమే కాదు, అది నిన్ను రక్షిస్తుంది అంటుంది వాక్యం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5-7 వచనములో, విజ్ఞాన వివేకములను అర్జింపుము, నా పలుకలను మరవకము, అశ్రద్ధ చేయకము. నీవు విజ్ఞానమును విడనాడితే విజ్ఞానమును విడనాడవేని అది నిన్ను కాపాడును, విజ్ఞానమును ప్రేమించదవేని అది నిన్ను సంరక్షించును. కనుక నీ విజ్ఞానాన్ని పట్టుకుంటే అది నిన్ను కాపాడుకుంటుంది, అది నిన్ను సంరక్షిస్తుంది. సొలొమోను ప్రార్థనది రక్షించింది. ప్రియమైన సోదర సోదరా, ఎన్నో గొప్ప గొప్ప వాగ్దానాలు మనకు పరిశుద్ధ గ్రంథములో అవగతమవుతూ ఉన్నాయి. మనిషి దేవుని జ్ఞానం కొరకు అన్వేషించట్లేదు,
ఆ జ్ఞానం రావాలంటే ఆ వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యైన దేవుడు, ఆ జ్ఞాననిధి, ఆ యొక్క దేవుడు నీ జ్ఞాని అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ విజ్డమ్. కనుక ఆ జ్ఞానాన్ని పారాయణ చేస్తే, ధ్యానిస్తే, మననం చేస్తే, ఆ వాక్య వాగ్దానాలను పట్టుకొని, ఆ జ్ఞాన వివేక వాగ్దానాలను పట్టుకొని, ఆ యొక్క దేవుని యొక్క ఆదరణిచ్చే మాటలను పట్టుకొని నువ్వు ప్రార్థించినప్పుడు దాని యొక్క బలాన్ని, దాని యొక్క శక్తిని, దాని యొక్క వివేకమును, దాని యొక్క నడిపింపును, దాని యొక్క ఆదరణను నువ్వు స్పృశించగలుగుతావు, తాగగలుగుతావు, అనుభవించగలుగుతావు. అనేక మంది ప్రవక్తలు, పునీతులు ఈ అనుభవాన్ని పొందుకున్నారు. ఈ జ్ఞాన సంపత్తిని చూరగొన్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని చూశారు, పరిశీలించారు. ఆయన గొప్పతనాన్ని, శక్తిని, బలాన్ని చూరగొన్నారు. అందుకే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, కీర్తన 34:8 పరిశీలించు చూడండి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మంచివాడో, ఆయన శరణు వేడువారు, ఆయన జ్ఞానం కొరకు, ఆయన ఆశ్రయం కొరకు, ఆయన భద్రత కొరకు ఆయన అన్వేషించువారు, ఆయన శరణు వేడువారు ధన్యులు, ధన్యులు అంటుంది ప్రియమైన సోదరి సోదరులారా. అదేవిధముగా పునీత పౌలు గారు ఎఫెసీ పత్రిక 1:17-19 ఆయన 5 విషయాల గురించి తెలియజేస్తున్నాడు. జ్ఞానము, దీనికోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ 5 అంశాల కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఏమిటి 5 అంశాలు అంటే, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా, మొదటిగా మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితులకు తండ్రిని అర్థించుచున్నాను. రెండోది, మీరు ఆయన ఎరుగుటకును, ఆత్మ మీకు వివేకమును వసుగుటకును, దేవుడు మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనొచ్చును. ఆయన వెలుగును చూచున్నట్లుగా మీ మనస్సులు వికాసము చెందినట్లుగా, వికాసం పొందాలనేదే నా అభ్యర్థన, ఇదే నా ప్రార్థన అంటున్నాడు పౌలు గారు. ఈ 5 ఎలిమెంట్స్ నీకు నాకు రావాలి. నీవు నేను ప్రార్థించాలని, నేను వీటి కోసం నేను ప్రార్థిస్తున్నాను అని పలుకుతున్నాడు. ఆత్మచేత నింపబడాలని, ఆయన ఎరిగి ఉండాలని, ఆయన కలిగి ఉండాలని, అదేవిధముగా ఆత్మవశకు వివేకాన్ని పొందుకోవాలని, ఆయన వెలుగును చూడాలని, తద్వారా మీ మనస్సుల్లో ఉన్నటువంటి చీకటి దొంతరలు తొలగి మీ మనస్సులు, హృదయాలు వికసించాలని, జ్ఞానముతో, వెలుగుతో, పరిశుద్ధతతో, పవిత్రతతో వెలుగొందాలన్నదే నా అభ్యర్థన, నా ఆకాంక్ష అంటున్నాడు పునీత పౌలు గారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక పౌలు గారి యొక్క కోరికలు, ఆలోచనలు చూస్తే మన హృదయాలు తల్లడిల్లిపోతాయి. ఓమ్ము, ఏమిటి ఇలాంటి కోరికలు కోరుతున్నాడే, ఏమిటి ఈయనలో ఉన్న జ్ఞానం? ఆ కోరికలు ఆయన జ్ఞానానికి నిదర్శనంగా ఉన్నాయి, ఆయన విశ్వాసానికి నిదర్శనంగా ఉంది. దేవుని యొక్క శక్తిని, బలాన్ని ఎంతగా సృష్టించాడో, తాకాడో దానికి నిదర్శనంగా ఉన్నాయి ఆయన కోరిన కోరికలు. సొలొమోను లాంటి కోరికలు, అంతకంటే భయానకమైన కోరికలు. భయం గొలుపుతుంది ఆ కోరికలు చూస్తే. ఏమిటి ఆ కోరికలు? ఏమిటి ఆయన యొక్క కోరిక? ఫిలిప్పీ పత్రిక 3:10-11 క్రీస్తును తెలుసుకోవాలి. జ్ఞాననిధి, జ్ఞాన సంపత్తి ఎంతగా వెతికినా, ఎంతగా పరిశీలించినా ఆయన జీవపూట పరిశుద్ధ చివరి మాటలు మనం వింటానా, యేసు ప్రభు కూర్చున్నటువంటి మాటను రాయటానికి ఈ ప్రపంచమే సరిపోదు, ఈ లోకమే సరిపోదు అన్నాడు. కనుక ఆయన తెలుసుకునవలనని, ఎంతగా తెలుసుకున్నా తనివి తీరనది ఆయన యొక్క నిధి, జ్ఞాన భాండాగారమైన ఆయన తెలుసుకోవాలని. ఎప్పటి వరకు? కొన్ని రోజులైనా, ఆదివారమైనా, లేకపోతే తపస్కాలంలోనైనా, కొన్ని పండగలప్పుడైనా, లేకపోతే ఏమన్నా రోగం వచ్చినప్పుడా, బాగలేనప్పుడు తెలుసుకుంటావా దేవుని గొప్పతనాన్ని? ఆయన పరమైద్యుడు అంట కదా, నాకు న్యాయం చేస్తాడా అని ఆ రోజులు మాత్రమే, ఆ సమయాల్లో మాత్రమే, క్లిష్ట పరిస్థితుల్లో, సంక్లిష్ట సమయాల్లో మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నావా? క్రీస్తును తెలుసుకునే వాళ్ళని ఎంత గొప్ప కోరికలో! ఈ కోరికలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఏమంటది? క్రీస్తును తెలుసుకునే వాళ్ళని ఆయన శ్రమలలో పాలు పంచుకోవాలని, ఆయన ఉత్థానంలో పాలు పంచుకునే వాళ్ళని,
మృత్యువునందు ఆయన లాంటి మరణం, ఆయన పోలిన మరణం నాకు రావాలన్నదే నా కోరిక, నా ఆశ అంటున్నాడు. సాధ్యమగునేని ఇట్టి నా జీవితానికి దేవుడు కృపదలిస్తే నా జీవితం అందుకు అంగీకారయోగ్యమైతే సాధ్యమగునేని మృతుల పునరుత్థానం పొందవలనదే నా ఆశ, నా కోరిక అన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడండి ఒకసారి వీరి జ్ఞానం, వీరి సత్యాన్వేషణ, పరలోక పరుగు, దైవరాజ్య నిధి కోసం, ఆ పందె బహుమానం కోసం, దేవుని రాజ్యములో సొంతమవటం కోసం, దేవుని రాజ్య భాండాగారములో ప్రవేశించడం కొరకు, ఆ నిధి కోసం వీరు పడుతున్న తపన, వీరు పడుతున్న అన్వేషణ, వీరు పడుతున్నటువంటి దప్పిక, ఆసక్తిని ఒకసారి మనం గమనించాలి. నాటి పట్టణాలన్నీ కూడా దిగుస్తున్నాయి. సమస్తం విడిచిపెట్టి అన్నీ కోల్పోయి అన్ని అమ్మివేసుకొని ఆ నిధి కోసం, క్రీస్తు నిధి కోసం, దైవరాజ్యం నిధి కోసం, దానికి సొంతమవటం కోసము సమస్తం విడిచిపెట్టగలుగుతున్నారు. సహోదరుడా, నీ అన్వేషణ ఎవరు? నువ్వు దేనికి సొంతం అవుతున్నావు? ఏవి సొంతం చేసుకుంటున్నావు? ఈ లోకములో మట్టిలో కలిసిపోయే, పురుగులు పట్టి చెదలైపోయేటటువంటి సంపదల, లేక చిమ్మట పురుగులు తినివేయని, దొంగలు దోచుకునేటువంటి దైవరాజ్య నిధైనటువంటి సంపదను సొంతము చేసుకోవటానికి దహింపుతో, ఆకలితో, ఆశతో, ఆసక్తితో పరిగెడుతున్నావా? పరిశీలన చేసుకుందాం. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుదాం. ప్రేమాన్వితుడైన సర్వేశ్వర, నీ జీవవాక్యమును విని నీ పరలోక రాజ్యపు మర్మములను గ్రహించే భాగ్యమును దయచేసి ఉన్నావు. నాడు సొలొమోను రాజు వలె లోక సంపదమైన సిరి సంపదలను, ఆయురారోగ్యములను కాక నీ చిత్తమును ఎరిగి ప్రవర్తించే ఆధ్యాత్మిక జ్ఞానమును, వివేకమును అర్థించు హృదయమును మాకు ప్రసాదించాను. సువార్తలో చెప్పబడిన విధముగా పరలోక రాజ్యం అనే అమూల్యమైన ముత్యమును, పొలములో దాచబడిన మహత్తర ధనమును మేము కనుగొంటిమి. ఈ లోకములోని సమస్తమైన తాత్కాలికమైన సంతోషాల కంటే నీ రాజ్య నీతిని, నీ దివ్య ప్రేమను ప్రథమ స్థానములో ఉంచుకొని జీవించే ధైర్యమును, సమర్పణను మాకు, మా జీవితాలకు, మా కుటుంబాలకు దయచేయమని మేము బ్రతిమాలకునుచు ప్రార్థించుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన ఈ ఆత్మీయ సందేశాన్ని ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.